హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నా. ఈ రోజు మటుకు దోసల పిండితో జిలేబీలు అయితే తయారు చేసుకున్నాము. ముందుగా అయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మైదా పిండితో చాలా మంది అయితే తయారు చేస్తారు. నేనైతే దోసల పిండితో అయితే జిలేబీలు అయితే తయారు చేసుకుంటున్నా. దానికి కావాల్సిన పదార్థాలు ఫ్రెష్గా అయితే దోసల పిండి, ఒక కప్ అయితే బెల్లము, ఇలాచీ పొడి, నూనె. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే పొయ్యి వెలిగిద్దాము. బాండీలు అయితే పెట్టిన ఫ్రెండ్స్, బెల్లం వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, బెల్లం మటుకు బాగా ఉడకాలి కాబట్టి కొన్ని అయితే నీళ్ళు వేసుకుందాము. ఎక్కువైతే అవసరం లేదు, కొన్ని. చూడండి ఫ్రెండ్స్, బెల్లం పాకం అయితే ఉడుకుతుంది కదా, ఇది మటుకు తీగ పాకం రావాలన్నమాట. అప్పుడైతే తీసి పక్కన పెట్టేసి మళ్ళీ జిలేబీ అయితే తయారు చేసుకుందాము. ఫ్రెండ్స్, జిలేబీ పిండి లేక మటుకు వంట సోడా వేసుకుంటున్నా, కొద్దిగా వేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫుడ్ కలర్ వేసుకుంటున్నా. లైట్గా కలర్ రావాలి కాబట్టి బాగుంటుంది. కలిపేస్తాను నేను. పిండి మటుకు గట్టిగానే ఉండాలి ఫ్రెండ్స్, ఆనుక అయితే బాగా రాదనమాట. చూడండి, నేనైతే ఇలా కలిపేసిన. చూడండి ఫ్రెండ్స్, ఇలా మటుకైతే కలిపి పక్కన పెట్టేసిన. ఇంకా పాకం అయితే ఉడికిందో లేదు చూద్దాము. ఇంకో కొద్దిగా అయితే రావాలి ఫ్రెండ్స్ పాకం అయితే. చూడండి ఫ్రెండ్స్, పాకం వచ్చిందో లేదు చూద్దాము. పాకం అయితే వచ్చింది, ఇంకా దించేద్దాము. చూడండి ఫ్రెండ్స్, పాకం అయితే తయారైపోయింది. జిలేబీ తయారీకి అయితే బాండీలు అయితే పెడదాము ఫ్రెండ్స్. పాకం మటుకు చల్లారద్దు అనమాట, మూత పెట్టేసిన. జిలేబీకి అయితే నూనె వేసుకుందాము. నూనె మటుకు ఎక్కువైతే వేడెక్కొద్దు ఫ్రెండ్స్, లైట్ కాగినాక జిలేబీలు అయితే తయారు చేసుకున్నాము. ఫ్రెండ్స్, జిలేబీ తయారు చేసుకుని పాల ప్యాకెట్ అయినా కానీ పెరుగు ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు. దీంట్లో మటుకు వేస్తాను పిండి అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇలా మటుకు రంధ్రం అయితే చేయాలన్నమాట. చూడండి ఇలా. కొద్దిగా వేసుకోవాలి, సరిపోతుందమ్మా. కొద్దిగా కట్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మటుకు కట్ చేయాలి. ఇలాచీ పొడి వేసుకుందాము. ఫ్రెండ్స్, బెల్లం పాకం లేక మటుకు కొద్దిగా నిమ్మకాయ అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, సరిపోతుంది. అయితే తయారు చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, వేయగానే అయితే తిప్పొద్దు, కొద్దిగా అయితే కాగినాయి కాబట్టి తిప్పుతాను. చూడండి ఫ్రెండ్స్, జిలేబీలు మటుకు తయారైపోయినాయి, తీసేస్తాను. ఫ్రెండ్స్, వేడివే పాకంలో మటుకు వేసుకోవాలి. కొద్దిసేపు అయితే ఉంచుదాం ఫ్రెండ్స్. ఉండండి, మంచిగా అయితే జిలేబీ తయారైపోయింది.
మిగతా వేసుకున్నాము జిలేబీ. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే కలర్ వస్తాను అనమాట. తిప్పేస్తాము. కలర్ తీసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, బెల్లం పాకంలో మటుకు జిలేబీ వేడి మీదనే వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, జిలేబీలన్నీ తయారైపోయినాయి అనమాట. నేనైతే ప్లేట్లో పెడతాను నీట్గా. మీరు కానీ తయారు చేసుకోండి ఫ్రెండ్స్. దోశల పిండితో మటుకు సూపర్ అయితే వచ్చినాయి జిలేబీలు. చూడండి ఫ్రెండ్స్, జిలేబీ మటుకు మంచిగా అయితే తయారైపోయింది. ఇప్పుడైతే తిని చూపిస్తా. ఈగలు వాలిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, జిలేబీ మటుకు ఎంత బాగా తయారైపోయిందో టేస్ట్ అయితే తీస్తా. బాగుంది ఫ్రెండ్స్. మనం షాప్లో కొనుక్కొచ్చుకుంటే ఎట్లా ఉంటుందో కరకరలాడుతుంది. నిమ్మకాయ వేసినందుకు కొద్దిగా పుల్లగా అయితే బాగుంది. మీరు కానీ తయారు చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ మటుకు తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.